వేదిక ముందు ఓపికగా కూర్చున్న మా విజయ్ ఆత్మీయులందరికీ ముందుగా మీ సహనానికి నేను సహస్రాభివందనాలు తెలియజేస్తున్నాను. సభాధ్యక్షుడు రామేశ్వర్ గౌడ్, అధ్యక్షుడు PRU TU TS మేడ్చల్ జిల్లా, ఈ కార్యక్రమానికి ముందుగానే వచ్చి తన యొక్క అభినందనలు తెలియజేసి వెళ్ళిన మన ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారిని నేను గుర్తు చేసుకుంటూ, అలాగే సీఎం గారితో మీటింగ్ ఉందని చెప్పి ముందుగా మాట్లాడి అభినందించి వెళ్ళిన కమలాకర్ రావు గారు PRTL రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి, శ్రీ చెన్నకేశ్వరరెడ్డి గారు జనరల్ సెక్రటరీ గారికి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారికి, శశిధర్ విద్యాధికారి శశిధర్ గారికి, ఆనంద్ రెడ్డి గారికి, మురళీ కృష్ణమూర్తి గారికి, మమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ ఆహ్వానం పత్రంలో మమ్మల్ని ఆహ్వానించిన అధ్యక్షుడు వాసకృష్ణ, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, PRTU కాప్రా మండలం ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు, చర్లపల్లి, వీళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా నా ఆనందాన్ని, వాళ్ళ యొక్క ప్రేమని నేను గుర్తు చేసుకుంటున్నాను. ఇప్పుడు విజయ్ శ్రీమతి దేవిక, ఐ రిమెంబర్ విజయ్ దేవిక ఈరోజు గొప్ప సన్మానాన్ని అందుకున్నారు. గొప్ప సన్మానం. విజయ్ చూస్తుంటే నాకు కొంచెం ఈర్ష్యగా, అసూయగా ఉంది. ఎందుకంటే నేను పొందని ఒకే ఒక అదృష్టం, ఉపాధ్యాయుడిగా విరమణ చేసి ఇలాంటి సన్మానం నేను స్వీకరించలేదు. ఇప్పుడు ఇకపై స్వీకరించే అవకాశం కూడా లేదు. విజయ్ కుమారస్వామి అని అందరు సంబోధిస్తున్నారు, నేను విజయ్ అనే అంటున్నాను. అతను నాకు BEDలో క్లాస్మేట్. మేమిద్దరం 2 ఎండాకాలాలు మాసంపేట అదే అక్కడ మేమిద్దరం సహాధ్యాయులుగా మేము BED ట్రైనింగ్ తీసుకున్నాం. అప్పుడు అలవాటైంది విజయ్ అనడం. నేను ఇవాళ ఈ సభకి అబ్దుల్ కలాం గారి చేత అవార్డు తీసుకున్న రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా నేను రాలేదు. 30 సంవత్సరాలుగా సినిమా రంగంలో దాదాపు 3000 పాటలు రాసి అనేక అవార్డులు పొందిన అవార్డు గ్రహీతగా, సినిమా రచయితగా కూడా నేను రాలా. నేను కేవలం విజయ్ స్నేహితుడిగా వచ్చాను. అతిథిగా, ముఖ్య అతిథిగా మీరు పేర్కొన్నా, నేను కేవలం ఆయన క్లాస్మేట్గా నేను వచ్చాను. గొప్ప వాళ్ళకి సన్మాన సభలో రావడం అనేది అదొక పద్ధతి. కానీ తనతో, తన బెంచిలో కూర్చొని తనతో 2 నెలలు గడిపిన ఒక సహ విద్యార్థి గురించి, సహ స్నేహితుని గురించి, బెంచ్ మేట్ గురించి, క్లాస్మేట్ గురించి రావడంలో ఒక ముఖ్యమంత్రికి జరిగే సన్మానానికి వెళ్ళిన ఆనందం కంటే కూడా ఈ స్నేహితుని యొక్క సన్మానానికి రావడం అనేది గొప్ప అవకాశం, గొప్ప అదృష్టం కూడా. పిల్లల్ని కూర్చోబెట్టి విజయ్తో నాకు కేవలం క్లాస్మేట్తో పాటు విజయ్ నాకు బంధుత్వం కూడా ఉంది. మేము దూరంగా చుట్టాలం కూడా అవుతాం.
నా బంధువు, నా మిత్రుడు, నా క్లాస్మేట్, నేనంటే బాగా ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి విజయ్. విజయ్ కోసమని నేను ప్రత్యేకంగా రావడం కాదు, తప్పనిసరిగా బాధ్యతలాగా నేను ఈ యొక్క వేదిక మీదకి వచ్చిన. ముందుగా ఈ విజయ్ సభలో పిల్లలందరూ వాళ్ళు తమ ప్రేమని అక్కడి నుండి ఇక్కడ దాకా పూల వర్షం కురిపిస్తూ విద్యార్థినులు వాళ్ళ దంపతుల్ని, విజయ్ని వేదిక మీద తీసుకొచ్చారు. ముఖ్యంగా మొట్టమొదలు ఆ పని చేసిన విద్యార్థినులకు నేను నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. గొప్ప ఆలోచన, గొప్ప ఆలోచన. అలాగే వేదిక మీద నాట్యం చేసిన పిల్లలు, చేయబోతున్న పిల్లలు, వాళ్ళని నేను అభినందిస్తున్నాను. బృందావనము నుండి కృష్ణుడు వచ్చాడు అనే పాటను అభినయించిన పిల్లలకు ప్రత్యేకంగా, ఎందుకంటే అది నేను రాసిన పాట కాబట్టి. ఇప్పుడు బృందావనము నుండి కృష్ణుడు వచ్చాడనే బదులు బృందావనము నుండి విజయుడు వచ్చాడంటే పోయ్. కానీ మా దేవిక కొంచెం ఏంటి మా ఆయనని ఇట్లా కృష్ణుడు చేశాడని ఫీల్ అవుతుందేమో, కానీ నా పాట నా మిత్రుని సన్మానోత్సవంలో ప్రదర్శించడం కూడా ఆ టీచర్స్కి, ఆ స్కూల్ టీచర్స్ నేను అభినందిస్తా ఉన్నాను. అంటే నా పాటను వేసినందుకు కాదు, నాకు విజయ్కు ఉన్న సంబంధం తెలిసి మరి ఆ ప్రయత్నం చేసినందుకు నేను అభినందిస్తున్నాను. టీచర్ కొడుకు ప్రయోజకుడైతే నాన్న ఏమనుకుంటాడంటే తనకు పేరు తెస్తాడనుకుంటాడు, అమ్మ ఏమనుకుంటుంది మమ్మల్ని చూసుకుంటాడు అనుకుంటాడు. కానీ టీచర్ అమ్మా నాన్నలాగా ఏమి ఆశించడు. అమ్మా నాన్నలు ఆశించడం తప్పని నేను అనటంలా, కానీ ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థి గురించి ప్రయత్నం చేసినప్పుడు వీడు రేపు పెద్దగా అవుతాడు, వేతనం తీసుకుంటాడు, డాక్టర్ అవుతాడు, సాఫ్ట్వేర్ అవుతాడు, తద్వారా నాకేదో చేస్తాడనే ఆలోచన ఏమాత్రం లేని ఒకే ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే. ఎదిగి పేరు తెస్తావని నాన్న కోరుకోవచ్చు, పెరిగి తమను చూస్తాడని అమ్మ ఆశించవచ్చు. ఏమిస్తావనిరా నీ లేత వేళ్లకు రాతరాయ నేర్పినాడు. ఏమొస్తుందనిరా నీ పెదవులతో శ్లోకం పలికించినాడు. ఏమి ఆశించకని, ఏది బదులడుగకని, నీ మెదడు బీడులోన బీజాక్షరాలు నాటుతాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ శ్లోకానికి మానవాకారం ఇస్తే ఎవరు? టీచరే. మా ఫలేషు కదాచన కర్మణ్యే శ్లోకానికి మానవాకారమతడు. నీ ఉన్నతి చూసి ఆనంద భాష్పాలతో దీవిస్తాడు తప్ప ఏమొస్తుందనిరా నీలేత వేళ్లకు రాతరాయ నేర్పినాడు. Hats off to the teachers.
అమ్మ రుణం తీరుతుందేమో, నాన్న రుణం కూడా తీరుతుందేమో, మిత్రుల బంధువుల స్నేహితుల రుణం తీరుతుందేమో, కానీ ఎన్ని జన్మలెత్తినా ఉపాధ్యాయుని యొక్క రుణం మాత్రం తీరదుగాక తీరదు. 30 సంవత్సరాల్లో 3000 సినిమాలకి 3000 పాటలు రాసిన నేను, జాతీయ అవార్డు నుండి రాష్ట్రం దాకా అనేక అవార్డులు పొందిన నేను, చిన్ననాడు నా ముఖానికి రంగు పూసి నన్ను పాట పాడమని నన్ను వేదిక మీద నిలబెట్టిన మా టీచర్ పాండురంగయ్య సారికి నేను ఏమి ఇవ్వగలిగినాను? పాదాలకు నమస్కారం చేయడం తప్ప ఆయనకు నేను ఏమి ఇవ్వగలిగినాను? టీచర్ రుణం తీరలేదు. అలాంటి ఒక ఉన్నతోన్నతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో 40 సంవత్సరాలు నడే జోక్, 40 సంవత్సరాలు ప్రార్థనా సమయానికి కూడా లేటుగా పోకుండా గడిపిన ఉత్తమోత్తమైన జీవితం మా విజయ్. ఉన్నతోన్నతమైనటువంటి అంత క్రమశిక్షణగా, అంత పర్ఫెక్ట్గా ఆయన ఉద్యోగ జీవితం సాగిందంటే దాని వెనక మా దేవికమ్మ ఉంది. ఆయనకు సన్మానం చేస్తున్న సందర్భంలో, ఆయనను నేను మెచ్చుకుంటున్న సందర్భంలో నా అభినందనలో సగం దేవికమ్మకు కూడా వెళుతుందని నేను ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. వితౌట్ హర్ ఏముంది? 8ంటికి కాదు 7:30కే నాకు టిఫిన్ రెడీ కావాలంటే వంటిట్లో పోయి గిన్నెలు ఎత్తేస్తే అయిపోయాయి. గోయిందా, మా టైం మొత్తం గోయిందా. గిన్నెలు ఎత్తేస్తే అయిపోయాయి, వండకుండా పర్లేదు. భర్త యొక్క జీవితం యొక్క గమనంలో శిఖరాగ్రంగా చేరుతున్నటువంటి ఆయన జీవితంలో ఇవాళ ఈ రోజు ఇంత అద్భుతంగా జరుగుతుందని ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు అనుకుని ఉండాల. అందరిలాగే నాకు పెళ్ళి అవుతుంది మా ఆయన అనుకుంది. కానీ ఆయన ఒక్కొక్క క్రమంలో ఒక్కొక్క మెట్టెక్కుతా ఉంటే ఆమె వెనకాల కనబడకుండా తన అరచేతులనే మెట్లుగా చేసి ఎక్కించిన దేవికను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మేము చాలా కార్యక్రమంలో పాల్గొంటాం. విజయ్ కేవలం ఉపాధ్యాయ వృత్తి మాత్రమే చేసుకునేవాడు కాదు, అనేక రంగాలలో పనిచేస్తూ వచ్చినాడు. అది విద్యార్థులతో కావచ్చు, సంఘ సేవలో కావచ్చు, జన్మభూమి కార్యక్రమంలో కావచ్చు. చంద్రబాబు గారితో అభినందన స్వీకరించినన్నా, లేదా అనేక అవార్డులు స్వీకరించాడన్నా, అబ్దుల్ కలాం గారితో ఒక్కరోజు ఆతిథ్య జీవితాన్ని అనుభవించినటువంటి దానికైనా ఆయన వెనకాల మా దేవికమ్మ ఉంది. నాకు గొప్ప సంతోషం ఏంటంటే ఆయన ఒక రోజంతా అబ్దుల్ కలాం గారితో గడిపాడు రాష్ట్రపతి భవన్లో. నేను నా జీవితంలో ఉన్నతమైన జాతీయ పురస్కారాన్ని అబ్దుల్ కలాం గారితో తీసుకున్నాను. ఇది కూడా మా ఇద్దరికి ఒక రిలేషన్ ఉంది. ఇవన్నీ నేను ఈ రోజు రాకపోతే నేను ఎప్పుడు మాట్లాడాలి? కాబట్టి నేను ఇక్కడికి రావడానికి అవకాశం ఇవ్వడం కాదు, నాకు ఇక్కడికి రావడానికి అవకాశం ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. ఈ చర్లపల్లి స్కూల్ వాళ్ళకి కానీ, ఈ మేడ్చల్ పిఆర్టీ సంఘ సభ్యులకు కానీ, ఐఎమ్ వెరీ హ్యాపీ టు హానర్ మీ సార్ లైక్ ఏ గెస్ట్, బట్ ఐ కేమ్ లైక్ ఏ ఫ్రెండ్. ఈ సందర్భంలో టీచర్లకు నేను పెద్ద చెప్పగలిగేవాడిని కాదు. వేదిక మీద ఉన్నవాళ్ళు కావచ్చు, ఎదురుగా ఉన్నవాళ్ళు కావచ్చు, నాకే చెప్పగలిగినటువంటి ఉపాధ్యాయ దేవుళ్ళ ఎదురుగా నేను మాట్లాడుతున్నాను. ఉపాధ్యాయ దేవుళ్ళ వేదిక మీద నేను నిలబడి మాట్లాడుతున్నాను. సన్మానం పత్రం పొందినటువంటి తెలుగు ఉపాధ్యాయుడు కావచ్చు, సభా కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మిత్రుడు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంత ఆనందంగా పాల్గొన్న మీ అందరికన్నా నేను ఎందులోనూ గొప్పవాడిగా నేను భావించడం లేదు. ఇందులో ఒక గొప్ప కార్యక్రమ ఎజెండాలో వాళ్ళ అక్క బావగారిని సన్మానించడం అనే కార్యక్రమం జరిగింది. రియల్లీ విజయ్, ఐ లవ్ యూ అబౌట్ దిస్.
మా అమ్మ నాన్నల కంటే వీళ్ళు ఏం తక్కువ కాదు. నేను ఇవాళ ఇలా ఉన్నానంటే మా అక్క మా బావ నాకు కారణమని వేదిక మీద వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకి నమస్కారం చేసి తనతో పాటు తన భార్య, పిల్లలు, కోడళ్ళు, బిడ్డ, అల్లుడు, తర్వాత వాళ్ళ యొక్క అన్నదమ్ములందరినీ తీసుకొచ్చి వాళ్ళకు సన్మానం చేసినారే, ఇది అన్నింటికన్నా గొప్ప ఆలోచన విజయ్. ఐ లవ్ యూ. అమ్మ, నాన్న, చిన్నాన్న, పెదనాన్న, అన్న, వదిన, అక్క, బావ, ఈ యొక్క బంధుత్వాలన్నీ మరుగైపోతున్నటువంటి ఒక దారిద్ర్యపు కాలంలో మనం ఎక్కడికక్కడే ఒక చిన్న చిన్న కుటుంబాలలో నువ్వుంటే చాలు, నేనుంటే చాలు, మన ఇద్దరమే చాలు అనుకునేటువంటి ఒక యుగం నడుస్తున్న ఈ కాలంలో లేదు. బంధుత్వాలు ఉన్నాయి, ధన్యవాదాల కార్యక్రమాలు ఉన్నాయి అని ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో అక్కాబావను కూర్చోబెట్టి చేయించడం అనేది గొప్ప సంస్కారం లాగా నేను భావిస్తున్నాను. అది కాబోయే రిటైర్మెంట్ కాబోయేటువంటి టీచర్స్ కావచ్చు, నేర్చుకునేటువంటి చూస్తున్నటువంటి విద్యార్థులకు కావచ్చు, ఇది ఒక ఆదర్శంలాగా, ఒక సంప్రదాయంలాగా నేను భావిస్తూ ఉంటాను. ఆ విషయంలో నేను మరొకసారి నేను అభినందిస్తున్నాను. పిల్లల గురించి నేను కొంచెం మాట్లాడాలి. పిల్లలు చప్పట్లు కొడతారు ఏదైనా మంచి మాట మాట్లాడితే, ఏదైనా ఒక మంచి విషయం జరిగితే చప్పట్లు కొడతారు. కానీ చప్పట్లు కొట్టేటప్పుడు పిల్లలకు ఒక రహస్యం చెప్పాలి. ఏ రహస్యం చెప్పాలి ఏంటంటే, మా అమ్మ చెప్పిన రహస్యం మీకు చెప్తా ఉన్నా. ఎవరు ఏ మంచి వాక్యం మాట్లాడినా చప్పట్లు కొట్టాలి నాన్న, మా అమ్మ చెప్పింది. మా అమ్మ పెద్ద చదువుకున్నామే కాదు, మామూలు చదువరి. మా అమ్మ ఏం చెప్పిందంటే, ఎంత గొప్పవాడు వచ్చినా చప్పట్లు కొట్టాలి, కానీ కొట్టబోయే ముందు 2 చేతులు ఒక దగ్గరికి రాబోయినప్పుడు ఒకటి అనుకొని కొట్టాలి. ఒక మంత్రం అనుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే, నేను ఇప్పుడు అశోక్ తేజాకో లేదా విజయ్ సార్కో లేదా మన ఉపాధ్యాయునికో నేను చప్పట్లు కొడుతున్నాను. కొట్టబోయే ముందు నేనేమనుకోవాలని మీరు అనుకోవాలంటే, ఇప్పుడు నేను చప్పట్లు కొడుతున్నాను, కానీ ఇంకొక 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో నేను కూడా లక్షల మందితోటి చప్పట్లు కొట్టించుకుంటా. దట్స్ మై ఎయిమ్, దట్స్ మై టార్గెట్ అనుకొని కొట్టాలి. జస్ట్ మీరు అనుకోవాలి, అశోక్ తేజ గారికి నేను చప్పట్లు కొడుతున్నాను కాదు, ఓకే, కానీ ఇంకో 5 ఏళ్లకో 10 ఏళ్లకు నేను కూడా ఒక జీవితాన్ని ఎదుర్కొంటాను, నేను కూడా పరీక్షల నుంచి బయటకు వస్తాను, నేను కూడా ఒక గుట్ట మీదకో శిఖరం మీదకో నేను ఎక్కుతాను, నేను ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటాను. అప్పుడు కూడా నేను లక్షల మంది చప్పట్లు కొడతా ఉంటే నేను వేదిక మీదకి ఎక్కుతాను అనుకుని నేను చప్పట్లు కొట్టాను. దట్ ఇస్ ద రేస్. అది మన సీక్రెట్. మా అమ్మ చెప్పింది అదే, మా నాన్న కాదు, మా అమ్మ చెప్పిన రహస్యం ఇది. మా అమ్మ ఏ ముహూర్తంలో 50 ఏళ్ల కింద చెప్పిందో కానీ నేను ఎప్పుడు మా స్కూల్లో చప్పట్లు కొట్టినా ఇది అనుకునేవాడిని. ఇప్పుడు నేను సార్ చప్పట్లు కొడుతున్నా కానీ నేను చప్పట్లు కొట్టుకున్నా పోయి ఇవన్నీ వద్దు. ఇప్పుడు చిరంజీవి గురించి మనకెందుకు, నాకు విజయ్ గురించే కావాలి. ఎప్పటికైనా నేను చప్పట్లు కొట్టించుకుంటాను అనుకునేవాడిని. ఆ రహస్యం, ఆ యొక్క మంత్రం ఎంత పనిచేసింది అంటే 2003 సంవత్సరంలోనే విజయ్ అబ్దుల్ కలాంతో గడిపాడు. 2003 సంవత్సరంలోనే నేను అబ్దుల్ కలాంతో నేను అవార్డు తీసుకున్నాను. దట్ ఇస్ ద రిలేషన్ విత్ హిమ్. సుద్దాల అశోక్ తేజ, ప్లీజ్ కమ్ ఆన్ ది డయాస్ అని అనౌన్సర్ ప్రకటించగానే ఎదురుగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కళాకారులు అవార్డు ఇస్తున్నారు. నేను అలా చక్క నేను వస్తున్నప్పుడు వాళ్ళందరూ చప్పట్లు కొడుతుంటే నాకు ఆ చప్పట్లు వినబడలా,
మా అమ్మ నాకు చెప్పినటువంటి రహస్యం నా చెవిలో వినపడ్డది. మా అమ్మ ఇది ఊహించిందో లేదో ఆ తల్లి. కానీ నా అదృష్టం ఏంటంటే మా నాన్న చూడలేదు, కానీ మా అమ్మ, నేను అబ్దుల్ కలాం గారితో అవార్డు తీసుకునేది మా అమ్మ చూసింది. దట్స్ లక్. అది గొప్ప అదృష్టం. చప్పట్ల గురించి మీకు చెప్పాను, ఎప్పుడు మర్చిపోతుంది. ఇంకొక విషయం, విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ మీరు డాక్టర్లు అవుతారా, మీ విజయ్ సార్ లాగా గొప్ప ఆంగ్ల పండితులు అవుతారా, లేదా తెలుగు పండితులు అవుతారా, నాయకులు అవుతారా, గాయకులు అవుతారా నాకు తెలీదు. కానీ మీరు గొప్ప మనుషులు కావాలని నేను కోరుకుంటున్నాను. గొప్ప మానవులు కావాలని నేను కోరుకుంటున్నాను. అందరం ఒక్క తీరుగా ఉండం. తెల్లగా ఉంటాము, ఎర్రగా ఉంటాము, ఎత్తుగా ఉంటాము, నాలాగా పొట్టిగా ఉంటాము. మా విజయ్ ఎంత తెలివికలవాడంటే అశోక్ తేజ్ ఎట్లా కొంచెం పొట్టే, ఎందుకైనా మంచిది పోడియం ముందర కొంచెం ఒక పీట పెట్టండి అయ్యా బాబు, ఆ పీట పెట్టకపోతే ఆయన తలకాయ మాత్రమే కనపడుతుందని చెప్పి నా గురించి ఇంత జాగ్రత్త తీసుకున్నటువంటి మిత్రుడు నువ్వు ఒక్కడే విజయ్. అందరూ ఈ కింద పీట పెట్టరు, అప్పుడు నేను ఇంట్లో ఉంటాను, ఏం కనపడతాను నేను? అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను మీకు, మీ నిర్వాహకులకు. సౌందర్యం అనేది సంబంధమే లే, ఏ సంబంధము లే. తెల్లగా ఉంటే ఏమి, నల్లగా ఉంటే ఏమి, ఎత్తుగా ఉంటే ఏమి, పొట్టిగా ఉంటే ఏమి. ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారిని అమెరికా నుంచి ప్రెసిడెంట్ వస్తున్నాడు, ఆయన బాగా పొడుగ్గా ఉన్నాడు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వేమన్నా సిగ్గుగా ఫీల్ అవుతున్నావా అన్నట్ట శాస్త్రి గారు. వై? శాస్త్రి గారు చూడు ఇంతే ఉండేవాడు, నాకన్నా ఇంకా పొట్టిగా. వై అన్నట్టు అంటే ఆయన పోడు కదా, నువ్వు కొంచెం అయితే ఏమి, నాతోని మాట్లాడాలంటే అమెరికా ప్రెసిడెంట్ వంగి మాట్లాడాలా, నేను ఆయనతో మాట్లాడాలంటే తనక ఎత్తి మాట్లాడతా. ఐఎమ్ ది గ్రేట్ పర్సన్. దట్ ఈస్ లాల్ బహదూర్ శాస్త్రి. మనలో ఇలాంటి విషన్స్ అసలు ఉండదు. సౌందర్యం అంటే నలుపు తెలుపు కాదు. సౌందర్యం అంటే రంగుకు సంబంధించింది కాదు, ముక్కుకు సంబంధించింది కాదు, ఎత్తుకు సంబంధించింది కూడా కాదు. నిజమైన సౌందర్యం అంటే ఏంటి? ఎవరి కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, ఎవరి కన్నుల్లో ఆత్మవిశ్వాసం ఒక జలపాతంలా పొంగుతా ఉంటుందో వాళ్ళే గొప్ప సౌందర్యవంతులు ఈ ప్రపంచంలో. దే ఆర్ ది రియల్ బ్యూటిఫుల్ పర్సనాలిటీస్. వాళ్ళు నిజమైన సౌందర్యవంతులు. కాబట్టి మన గురించి మన రంగు గురించి మనం మర్చిపోదాం. ఇవాళ ఇక్కడున్నాం, రేపు ఎక్కడున్నాం అనేటువంటి ఆలోచనలో మనం ఉన్నాం. అలా ఆలోచన లేకపోతే విజయ్కు ఇంత గౌరవం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క దినం, ఒక్కొక్క అనుభవం, ఎన్ని అవమానాలు, ఎన్ని ఆశాభంగాలు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్నో జరుగుతూ ఉంటాయి జీవితంలో. కానీ ఇదేమీ లెక్కకు తీసుకోవద్దు. వెళుతానే ఉండాలి, ముందుకు వెళుతానే ఉండాలనేటువంటి ఒకే ఒక ఆశయం. ఈ ప్రపంచంలో మీరు ప్రపంచం లోపల ఎక్కడైనా సరే అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిని దగ్గరికి అడగండి, మీరు నువ్వు ఎలా వచ్చినావు ఇక్కడికి అంటే, నేను చిన్నప్పటి నుంచి నేను ఇలా కలలు కన్నాను కాబట్టి నేను వీడికి వచ్చాను అని అనుకుంటాడు తప్ప, చిన్నప్పటి నుంచి నేను ఇదే కళ కన్నాను అనుకున్నాడు తప్ప వేరే రకంగా అనుకున్నాను. కళలు కనాలి. అబ్దుల్ కలాం గారు చెప్పింది కూడా అదే, కళలు కనాలి. కానీ ఆ కళలు బాగా గుర్రు పెట్టి నిద్రపోతున్నప్పుడు వచ్చే కళలు కాదు. మనం బాగా గుర్రు పెట్టి నిద్రపోతున్నప్పుడు ఒకటో రెండో మూడో అని సినిమా పాటల గురించి కళలు కాదు. ఎప్పుడెప్పుడో నో, ఇది కాదు. లేదా నేను రాసిన వచ్చిండే వెళ్ళాను, అది కాదు కళలు. నిద్ర పోతున్న తర్వాత నిద్రలో వచ్చేది కళ కాదది.
మెలకు ఉన్న తర్వాత మనం కంటానే కలలు అదే నిజమైన కళ. దట్ ద రియల్ డ్రీమ్. నేను 6వ తరగతిలో చదువుతున్నప్పుడు అనుకున్నాను, ఇందులో 6వ తరగతి పిల్లలు ఉన్నారో లేదో తెలియదు. ఉన్నారా 6వ తరగతి పిల్లలు ఎవరన్నా? ఓకే. నేను 6వ తరగతిలో అనుకున్నాను, నారాయణ రెడ్డి గారి పాట విని, మీరు నమ్మండి, ట్రస్ట్ మీ, 6వ తరగతి విద్యార్థిగా నేను ఏమనుకున్నానంటే, ఎప్పటికైనా నేను నారాయణ రెడ్డి గారి లాగా సినిమాలో మొదటి పేరు ఆయనది వస్తుంది, రెండవ పేరు నా పేరు వస్తుంది నేను కలడుగన్నాను. కరెక్ట్గా ఒక 30 ఏళ్ళు జరిగిన తర్వాత ఒసే రామలమ్మ సినిమాలో మొట్టమొదటి పేరు నారాయణ రెడ్డి, రెండవ పేరు నాదన్న. అలాంటి కళలు కనేటువంటి ప్రయత్నం మీరు చేయాలి. కళలు కనడానికి ధనంతో సంబంధం లేదు. కళలు కనడానికి మన ఇల్లు బంగ్లాలాగా బిల్డింగ్లా ఉండక్కర్లేదు. కళలు కనడానికి మన చేతికి అద్భుతమైనటువంటి ఒక బ్రాస్లెట్, గోల్డ్ బ్రాస్లెట్, మెడ లోపల తులం బంగారం ఉండాల్సిన పనిలే. కళలు కనడానికి ఇవేవి అక్కర్లా. నువ్వు గొప్పగా ఊహించుకోవడానికి మనకి ఇవన్నీ. దరిద్రం మన చుట్టూరుగా ఉంటుంది, కానీ ఊహలో దరిద్రం ఎందుకు? ఊహలో దరిద్రం వద్దు, గొప్పగా ఊహించుకోవాలి. గొప్పగా ఊహించుకోవాలి. మరి మేమందరం ఊహించుకుంటున్నాం, అవుతున్నాయా? ఊహించుకోవడం లోపల ఒల్లెక్కాలు ఊహించుకోవడం, మీదికి ఊహించుకోవడం, ఏదో పొట్టు మీద ఇల్లు అలికినట్టు ఊహించుకోవడం వేరు. గుండె లోతుల్లోంచి ఊహించుకోవాలి. అయి తీరుతుంది. అవకపోనే పోదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో పోదు. ఎక్కడో సుద్దాలనే ఒక మారుమూరు పల్లెటూరులో పుట్టిన నేను ఊరికే అనుకున్నాను 6వ తరగతిలో, కానీ అది బలంగా నన్ను వెంటాడుతూనే ఉంది. అది 1995లో దర్శకరత్న దాసరి నారాయణరావు గారు తీసిన ఒసే రామలమ్మ సినిమాలో నేను 7 పాటలు రాయడంతో నా కళ నెరవేరింది. క్లాసులో ఉన్న 60 మందికి పాఠం చెప్పాలా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల మందికి పాటలు వినిపించాలా? ఇట అట, టు బి టు నాట్ టు బి అనే సందేహం నాకు వచ్చినప్పుడు నా భార్య నిర్మల, నీకు ఏదనిపిస్తుందో అది చెయ్యి. నువ్వు వెళితే నీ పిల్లలకు నేను కుట్టు మిషన్ కుట్టి నీ పిల్లలకు గుడ్డు పెడతా. నువ్వు వెళ్ళి చెన్నైలో వెళ్ళి నీ ట్రై నువ్వు చేసుకో, చూద్దాం ఎందుకు కాదు అనేటువంటి సపోర్ట్ నా భార్య, నా తల్లిదండ్రులు ఇచ్చినారు. తండ్రి లేనప్పటికీ తల్లి ఇచ్చింది. ఐ డిడ్. కనుక మనం ఎలా ఉన్నామా, భౌతికంగా మనం ఎలా ఉన్నామా అనే విషయాన్ని మీరు మర్చిపోండి. నువ్వు నీతోటి పోటీ పడాలి. టీచర్స్ అందరు ఉన్నారు, మీరు పక్క వాళ్ళతో పోటీ పడాలి. ఆమెకి 90 మార్కులు వచ్చినాయి, నీకు 45 వచ్చినాయి, ఆమె కంటే ఎక్కువ. ఒకరితో పోల్చుకోవడం కాదు. డోంట్ కంపేర్ విత్ అదర్స్, డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. ఇది నేను విన్నాను ఎప్పుడు. నాకు పెద్ద ఆంగ్లం రాదు, ఇక్కడ అందరేమో ఇంగ్లీష్ టీచర్లు ఎక్కువ ఉన్నట్టున్నారు చూడబోతే. కానీ నేనేం పోల్చుకోను. బట్ మనం ఎవరితో పోటీ పడాలా? పోటీ పడకపోతే ఎట్లా? పోటీ పడాలి. నీతోటి నువ్వే పోటీ పడు, నీకేం చిక్కు ఉండదు. నువ్వు వేరే వాళ్ళతో పోటీ. నేను విజయలాగా నేను అనుకుంటే ఎట్లా? నేను కూడా ఇంగ్లీషు టీచర్ని అవుతాను, నేను కూడా కలాం గారితో ఒక రోజంతా గడుపుతాను, నేను కూడా ఇన్ని 100 మందితో నేను సన్మానం తీసుకుంటానని అనుకుంటే ఎట్లా? ఆయనతో నేను పోల్చుకుంటే ఎట్లా? నో, ఇట్స్ రాంగ్. నాతోటి నేను పోల్చుకోవాలి. ఎట్లా పోటీ పడాలి? నేను నీతోటి నువ్వు పోటీ పడు. 3 నెలల క్రితం వచ్చిన నీ మార్కులకు ఇప్పుడు వస్తున్న నీ మార్కులకు తేడా ఉందా లేదా? అప్పుడు 50 వస్తాయి, ఇప్పుడు 60 వచ్చినాయా లేదా? అది చాలు. నువ్వు పక్క స్టూడెంట్కి 90 వచ్చినాయి, నాకు 60 అని అనుకోబాకు. నీకు నువ్వే పోటీ పడు. నేను ఎట్లా పోటీ పడతానంటే, నేను మద్రాసు వెళ్ళినప్పుడు అడిగారు, సీతారామ శాస్త్రి గారు ఉన్నారు, వేటూరు సుందరరామూర్తి గారు ఉన్నారు, నారాయణ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళతో పోటీ పడడానికి వచ్చావా నువ్వు అని ఒక విలేకరి నన్ను అడిగాడు. వాళ్ళలాగా నువ్వు రాస్తావా? నేను ఒక్కడే మాట చెప్పా, వాళ్ళలాగా నేను రాయను కరెక్టే,
కానీ నేను ఎందుకు వచ్చానంటే నాలాగా కూడా వాళ్ళు రాయలేరు కాబట్టి వచ్చాను సార్ అన్న. అంతే కదా, వాళ్ళలాగా నేను రాయాలంటే నాలాగా వాళ్ళు రాయలేరు అన్నట్టే కదా. మనం ఎవరితో పోటీ వద్దు, మరి ఎట్లా ఉండాలి పోటీ? నేను నిన్న రాసిన పాటతోటి ఇవాళ నేను రాస్తున్న పాటతో పోటీ పడాలి. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఎదురేది రాని, ఏమైనా కాని ఆగిపోవద్దు, ఓడిపోవద్దు, నిద్రానికొద్దు, నింగినికద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. ఈ పాట నేను 15 ఏళ్ల కింద రాశాను. ఇక ఆడికి అది అయిపోయిందా? ఇక ఆడికి లాస్ట్ అయితే ఇంకా 15 ఏళ్ళు ఎట్లా గడిచింది? అప్పుడు రాసిన పాట కంటే ఇంకా నేనేమైనా గొప్ప పాట రాయగలనా? ఇదే మన ఆలోచన. ఒక శిఖరం మీదకి ఎక్కిన తర్వాత దిగే ఆలోచన చేయొద్దు. దీనికన్నా పైన ఎక్కే శిఖరం ఏమైనా ఉందా? ఈ పాట కన్నా ఇంకా గొప్ప పాట ఏమన్నా నా జీవితంలో నేను రాయలేనా అనుకున్నాను. అది 64 ఏళ్లలో RRR సినిమాలో వచ్చింది అవకాశం. పాడితే సిక్సర్ కొట్టాలన్నట్టుగా, కొమురం భీముడో, కొమురం భీముడో, కొర్రాసు నగడోలే మండాలి కొడుకో, మండాలి కొడుకో. కొమురం భీముడో, కొమురం భీముడో, రగ రగ సూర్యుడై రగలాలి కొడుకో, రగలాలి కొడుకో. కాల్ముక్త వాంచేనని వంగి తొగాల, కారడవి తల్లికి పుట్టనట్టేరో, పుట్టనట్టేరో. జులుము గద్దెకు తలను వంచి తోగాల, తుడుము తల్లి పేగుల పెరగనట్టేరో, పెరగనట్టేరో. చర్మ మొలిచే దెబ్బకు హప్పంటోగాల, చిలికే నెత్తురు చూసి చెలిరితోగాల. బుగులేసి కన్నీరు ఒలికి తోగాల, భూతల్లి భూతల్లి చనుబాలు తాగనట్టేరో, తాగనట్టేరో. కాలువై పారే నీ గుండె నెత్తూరు, కాలువై పారే నీ గుండె నెత్తూరు. నేలమ్మలు దుట పొట్టయింది చూడు, అమ్మ కాళ్ళకు పారాణయింది చూడు. తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు. కొమురం భీముడో, కొమురం భీముడో, పుడమి తల్లికి జనమా అరణమిస్తివీరో. మనం ఒక మెట్టు నుంచి మనం ఎక్కడానికే పోటీ పడాలి తప్ప మిగతా వాళ్ళతో సంబంధం లేదు. అయితే ఈ క్రమంలో మనం ఆలోచించాల్సింది, ఏది ఉత్తిగా రాదు, ఏది ఫ్రీగా రాదు. ఈ జీవితం అనే ఈ ధర్మసత్రంలో ఎవడో మనకు తీసుకొచ్చి కూర్చోబెట్టి నీకు ఉచితంగా ఇస్తాను, నీకు ఉచితంగా చేస్తానని ఎవరు అనరు. అంటే ఒకవేళ అమ్మ నాన్న అక్క బావ అంటారు తప్ప ఈ ప్రపంచం, ఈ సమాజం నీకేది ఉచితంగా ఇవ్వదు. అన్నీ నువ్వు కష్టపడి తెలుసుకోవాల్సిందే. ఏది ఉచితంగా రాదు. నేనంటాను, ప్రేమ కూడా ఉచితంగా రాదు. నువ్వు ప్రేమించు,
నువ్వు సమాజాన్ని ప్రేమించు, సమాజం నిన్ను ప్రేమిస్తుంది. నువ్వు సేవను ప్రేమించు, నిన్ను ప్రేమిస్తుంది. ఇవాళ ఇంతమంది మిత్రులు తనకు రావాలి అని వచ్చారు అంటే విజయ్ వాళ్ళని ఎంత ప్రేమించి ఉండొచ్చుగా, విజయ్ వాళ్ళని ఎంత గౌరవించి ఉండొచ్చుగా, విజయ్ వాళ్ళతో ఎంత అద్భుతమైన సంబంధాలు నెరిపి ఉండొచ్చుగా. ఇవన్నీ మనం ఇంత చేస్తే ప్రపంచం మనకి ఇంత చేస్తుంది. కనుక మనం ఇవ్వడం గురించి ఆలోచిద్దాం. విజయ్ వాళ్ళు రిటైర్ అవుతున్నాడు. నా దృష్టిలో విజయ్ జీవితం నుంచి గవర్నమెంటే నీకు ఫుల్ జీతం ఇయ్యలేదు బాబాయ్ అని రిటైర్మెంట్ వెళ్ళిపోతాం. విజయ్ ప్రభుత్వం నుంచి వెళ్ళిపోవట్లా, నీకు ఫుల్ పేమెంట్ ఇవ్వడం మా చేతనైతే లేదా, అసలే బోడని కష్టాల్లో ఉన్నాము, 10 ఏళ్ళ నుంచి మొత్తం బొక్కసం కనీసం దాన్ని ఖజానంతా ఖాళీ అయిపోయింది, ఇప్పుడు మేము రైతు బంధువులకే ఇచ్చేటట్టు లేము, మళ్ళీ నీ బంధు ఎవరికి ఇవ్వాలా అని విజయ్ జీవితం నుంచి గవర్నమెంట్ రిటైర్మెంట్ అవుతుంది తప్ప గవర్నమెంట్ నుంచి విజయ్ రిటైర్మెంట్ కావట్లే. మనం ఎందుకు రిటైర్మెంట్ అవుతుంది? దేనికి రిటైర్మెంట్ అంటే ఏంటి? నా దృష్టిలో పుట్టుక ఒక అపాయింట్మెంట్, జననం ఒక అపాయింట్మెంట్, మరణం ఒక రిటైర్మెంట్. మధ్యలో మనదంతా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ పోవడమే మన లైఫ్. విజయ్ రేపు ఊరికే ఉండాలని నేను కోరుకోవట్లా, ఏదో ఒకటి చేయొచ్చు. అంటే ఏదో ఒకటి చేయడానికి వయస్సు అనేది అడ్డం కానే కాదు. ఉమర్ ఖయామ్ అనే ఒక మహానుభావుడు 60 ఏళ్లకు కవిత్వం రాయడం మొదలుపెట్టినాడు. ఉమర్ ఖయామ్ అనేట ఆయన 60 ఏళ్ల దాకా ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ ఖగోళం విగోళం అదే లెక్కలో ఉండిపోయినాడు ఆయన. 60 ఏళ్ళకు అనుకున్నాడు నేను నా కోసం ఏం చేసుకున్నాను అని. అప్పుడు ఆయన కవిత్వం రాయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి 60 ఏళ్లకు మొదలుపెట్టిన ఆ మహానుభావుడు విత్ ఇన్ ది ఫ్యూ మంత్స్ ఫ్యూ ఇయర్స్ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప కవిగా పేరు తెచ్చుకున్నాడు. అది 60 ఏళ్ళు అడ్డంకి కాల. బెంజమిన్ ఫ్రాంక్లిన్ 60 ఏళ్ల తర్వాతనే గొప్ప తాత్వికుడిగా మారినాడు. మిల్టన్ అని ఒక ఆయన, ఇక్కడ ఇంగ్లీష్ స్టార్ల ముందు నేను మాట్లాడితే బాగుంటుందో కానీ మిల్టన్ కళ్ళు 2 కళ్ళు లేవు. అయితే మిల్టన్ అనే ఒక పెద్ద ఆయనకి 2 కళ్ళు లేవు. 60 ఏళ్ళ తర్వాతనే ప్యారడైజ్ లాస్ట్ అనేటువంటి ఒక కావ్యం రాసినాడు ఆయన. ప్రపంచం లోపల ప్రసిద్ధుడైపోయినాడు మిల్టన్. ఇలా మీరు వయస్సు అయిన తర్వాత కూడా మొదలెట్టొచ్చా? ఎప్పుడైనా మొదలు పెట్టొచ్చు జీవితాన్ని. ఎప్పుడైనా సరే 70 ఏళ్ళకు కూడా జీవితాన్ని మొదలెట్టొచ్చు. మొదలు పెట్టడానికి వయస్సు పరిస్థితులు ఇదేది అడ్డంకి కాదు. విల్ డూ ఎనీథింగ్. ఏదైనా మనం చేయగలగచ్చు. నేను అనుకుంటున్నాను విజయ్, నువ్వు విద్యా ప్రపంచంలోకి వచ్చినా నీకు అడ్డు లేదు, నువ్వు రాజకీయ రంగంలోకి వచ్చినా నీకు అడ్డు లేదు, సేవా రంగంలోకి వచ్చినా ఏమీ ఆటంకం లేదు. ఏదో ఒక రంగాన్ని ఎన్నుకోవాలి. రిటైర్మెంట్ అంటే ఇప్పటిదాకా మన చేతిలో ఉన్న ఒక ఖడ్గం, ఓ కత్తి తీసి గోడకు వేసి ఇంకో ఖడ్గాన్ని తీసుకొని మొదలు పెట్టే రోజే రిటైర్మెంట్. టు టేక్ అనదర్ వెపన్. నువ్వు ఇంకొక ఖడ్గం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి మన అవసరం చాలా ఉంది విజయ్. నీలాంటి వాడికి, నీలాంటి కలుపుకోని మనిషికి, సమాజం అంటే ప్రేమ ఉన్న మనిషికి నువ్వు ఏ రంగం ఎంచుకున్నా కూడా దే ఆర్ రెడీ టు టేక్. మన కోసం ఎదురు చూస్తున్న సమాజం, మనం ఏదో ఒకటి చేయాలని. కాబట్టి ఇది నీకు విశ్రాంతి దినోత్సవం కాదు. అమ్మ దేవిక, నువ్వు రేపటి నుంచి మా ఆయన ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు, ఇంకా ఏం లేదు, వియంపుల వాళ్ళ దగ్గర పోవాలి, మర్యాదలు చేసుకోవాలి, ఏమైనా కోడళ్ళను చూసుకోవాలి, కూతురు చూసుకోవాలి, మనవడు చూసుకోవాలి, నువ్వు బయటికి పోయి మళ్ళీ వేరుకొని కష్టాలను నువ్వు పెట్టబాకు అని వద్దు. ఆయన ఏం చేసినా ఇప్పటిదాకా నీడలా ఎలా ఉన్నావో అప్పుడు కూడా నీడలాగానే ఉండండి. మీరు ఆయనతో కలిసి ప్రయాణం చేయండి. నేను ఎప్పుడో రిటైర్మెంట్ కావాలి, నేను 10-20 ఏళ్ళ ముందే రిటైర్మెంట్ కానీ జాబ్ చూసుకుంటే పోలే అనుకున్నా. అనుకోని టీచర్ జాబ్ వదిలేసేసి ఈ రైటర్ జాబ్లోకి వచ్చేసాను.
ఇప్పుడు నాకేముంది, నాకు రిటైర్మెంటే లే. నిన్నగాక మన కమల్ హాసన్ భారతీయుడు 2లో నేను పాట రాశాను. కాబట్టి నేను ఇప్పుడు ఆన్ ది జాబ్, ఐఎమ్ ఆన్ ది జాబ్ విజయ్, ఐఎమ్ డూయింగ్ మై జాబ్. మొన్ననే భారతీయుడు 2 ఎప్పుడో మొన్ననే వచ్చింది, మీకు తెలుసు కదా. షౌరా ఆ పాట రాసింది నేనే. కాబట్టి ఇప్పుడు కన్నప్ప అనే ఒక సినిమా వస్తుంది, దాంట్లో 7 పాటలు రాస్తున్నాను. అది ఇంకా వచ్చే సంవత్సరం విడుదలవుతుంది. అంటే వచ్చే సంవత్సరం కూడా నేను ఉద్యోగంలో ఉన్నట్టే లెక్క. కాబట్టి నాకు వచ్చే సంవత్సరం కూడా రిటైర్మెంట్ లేదని ఇప్పుడే ప్రకటించేస్తున్నాను. దెన్ నో రిటైర్మెంట్ ఫర్ ఎవర్. విజయ్ కూడా అలాంటి ఒక రిటైర్మెంట్ లెస్ జాబ్ ఒకటి ఎన్నుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మనం అనుకుంటే కాందే లేదు. ఏమయ్యా, గుర్రాలు లాగితే వచ్చేటువంటి బండిని, గుర్రాలు లాగితే వచ్చి కదిలేటువంటి బండిని గుర్రాలు లేకుండా నడిపిస్తాడా అని ఎక్కిరిస్తున్నప్పుడు స్టీఫెన్సన్ రైళ్లను కనుక్కున్నాడు, రైళ్ల యాంత్రికులు కనుక్కున్నాడు. ఎవడే నాకు అర్థం కాదు, గుర్రాలు లేకుండా బండి నడుస్తుందా అనుకున్నప్పుడు రైళ్లను యంత్రం కనిపెట్టినాడు స్టీఫెన్సన్. మరి సింహన చీకట్లు ఉండాలి, రాత్రులు కూడా దీపాలు వెలగాలని ఎడిసన్ అనుకోకపోతే కరెంటు పుట్టేది కాదు కదా. నువ్వు అనుకో, అది అయిపోతుంది. అనుకున్న ఎన్ని అయితాయా? కాదు, నిజమే. కానీ అనుకోవడంలో ఒక నిజాయితీ ఉండాలి. ఇప్పుడు నేను నా రిటైర్మెంట్ లాస్ట్ రోజున నేను కూడా సచిన్ టెండూల్కర్ లాగా భారతరత్న తీసుకోవాలంటే దానికన్నా పుడింగ్ ఆలోచన ఇంకోట్లేదు, తప్పుడు ఆలోచన. ఎందుకంటే నాకు బ్యాటే పట్టరాదు, నాకు 6 అంటే తెలియదు, 4 అంటే తెలియదు. 4 అంటే 4 అనుకుంటా, 6 అంటే 6 అనుకుంటా. కానీ కొడితే అవతల పడితే 6 అని నాకు తెలియదు. నా మనవడో చెప్తుంటాను నాకు, తాత 6 అంటే 6 కాదు, నీకు దండం పెడతా, 6 అంటే కొడితే అవతల పడితే 6 అంటారు అని నా మనవడు నాకు చెప్తుంది, నా మనవరాలు చెప్తుంది. నాకు అది తెలియదు. కానీ నేను కూడా టెండూల్కర్ లాగా భారతరత్న కావాలని కోరుకుంటే తప్పు కదా. కానీ నేను కోరుకోవడంలో నిజాయితీ ఉందంటే నేనేం కోరుకోవాలంటే నాకు మళ్ళొక్కసారి నెల్సన్ అవార్డు రావాలని కోరుకో, అందులో నిజాయితీ. కాబట్టి నీ శక్తి ఏంటి, నీ విద్య ఏంటో నీకన్నా ఇంకెవరికి తెలియదు. నువ్వు వంట బాగా చేస్తావా, దాంట్లోనే ఆలోచించు. భారతదేశంలో ఉన్న అత్యున్నతమైన వంట చేసే దాంట్లో నేను ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటా అంటే నిజాయితీ ఉంది. ఒకసారి మహమ్మద్ అలీ, బాక్సర్ మహమ్మద్ అలీ, పిల్లలకు తెలియదు కావచ్చు, ఆయన అడిగారట, నువ్వు బాక్సర్ కాకపోతే నీకు ఈ ఛాంపియన్షిప్ వచ్చేదా, వరల్డ్ ఛాంపియన్షిప్ అంటే ఆయన అన్నాడు కదా, నేను బాక్సర్ రంగంలో లేకపోతే నేను రోడ్లు ఊడ్చే పనిలో ఉన్నాను అనుకో. నేను రోడ్లు ఊడ్చుడే నా జీవితం అయితే, రోడ్లు ఊడ్చుడే నా వృత్తి అయితే, ప్రపంచంలో గొప్పగా రోడ్లు ఊడ్చే వ్యక్తిగా నేను ఛాంపియన్షిప్ అవుతానన్నట్ట. దట్ ఈస్ మహమ్మద్ అలీ. నువ్వు ఏది నీకు ఇష్టం, మరి మన ఇష్టం ఉన్న సంగతి మనకి ఎట్ట తెలియాలి? ఏ పని చేస్తుంటే మనకు ఆకలి కాదో, ఏ పని చేస్తుంటే మనకు నిద్ర రాదో, ఏ పని చేస్తుంటే మనకు అలసట రాదో, అది నీ నిజమైన పని, అది నీ నిజమైనటువంటి వృత్తి. నువ్వు ప్రస్తుతానికి టీచర్ కావచ్చు, ప్రస్తుతానికి నువ్వు ఉద్యోగస్తుని కావచ్చు, ప్రస్తుతానికి నువ్వు ఏదైనా కావచ్చు. కానీ నీ హృదయంలో ఏముందన్న సంగతి నువ్వే కనుక్కోవాలి. ఆ కనుక్కోవడంతో నీ జీవితం యొక్క ఒక పరమార్థం, ఒక అద్భుతమైనటువంటి పరమావధి నీకు తెలుస్తుంది. విజయ్ సన్మానం ఎంత గొప్పగా జరిగిందా అనే ఈ సభలో నేను విజయ్ గురించి బాగా మొత్తం అంతా విజయ్ గురించి, ఆయన ఏ సంవత్సరంలో ఆయనకు ట్రాన్స్ఫర్ అయ్యిండు, ఏ సంవత్సరంలో ఆయనకు ప్రమోషన్ వచ్చింది, ఏ సంవత్సరంలో ఇది నేను చెప్పడానికి రాలా. విజయ్ అనేది ఒక బహాన, ఒక మిషన్. విజయ్ సభకు వచ్చేటువంటి అనేక మంది యువకులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కావచ్చు, లేదా ఉపాధ్యాయుల యొక్క గొప్ప జీవితాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి యూనియన్ నాయకులు ఉండొచ్చు. వాళ్ళందరి కోసం, వాళ్ళందరూ ఇష్టపడేటువంటి ఉపన్యాసం చేయాలని నేను ఇక్కడికి వచ్చాను తప్ప నేను విజయ్కి మాత్రమే సంబంధించిన విషయాలు మాట్లాడదామని నేను రాలేదు. ముఖ్యంగా నాకు బాగా ఇష్టం, అది మిస్. నేను ఎవరినైతే మిస్ అయ్యానో, నా విద్యార్థులను నేను మిస్ అయ్యాను, నా స్టూడెంట్స్ని నేను మిస్ అయ్యాను. ఆ మిస్ అయిన పిల్లలను చూడొచ్చు, వాళ్ళ కళ్ళల్లో ఉన్న భారత మాతను చూడొచ్చు.
ప్రతి విద్యార్థి కళ్ళల్లో ఒక భారతమాత కనిపిస్తుంటారు. అది నెహ్రూ చెప్పినాడు. ఆ భారతమాతను చూడడానికి విజయ్ అనే ఒక సభ, ఒక వేదిక కావాలని ఒక కారణంగా నేను రావడం జరిగింది. అలాగే నాలాగా ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి మిత్రులందరూ, వాళ్ళందరినీ చూసుకుంటే వాళ్ళ లోపల నన్ను నేను చూసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నేనే వాళ్ళుగా నాకు అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు వేదిక మీద పిలుస్తున్నటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ నేను చూడొచ్చు కదా. మళ్ళీ నా జీవితాన్ని నేను మళ్ళీ పునరావృతం చేసుకుని నా ఉపాధ్యాయ జీవితాన్ని, నా అద్భుతమైన ఉపాధ్యాయ జీవితాన్ని నేను మళ్ళీ నెమరువేసుకోవడానికి, విజయ్ని అభినందించడానికి నేను రావడం జరిగిందని ఇక్కడున్న ఉపాధ్యాయ మిత్రులందరికీ నేను విన్నవించుకుంటా ఉన్నా. ఎంతసేపు అయినా మాట్లాడచ్చు విజయ్, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. వినడానికి నీకున్నటువంటి ఓపిక అలాంటిది, నాకున్నటువంటి ఓపిక కూడా అలాంటిది. కానీ సభకు ఎక్కడో ఒక దగ్గర సమయాన్ని ఆమె ఆపాలి కదా. పిల్లలందరూ మధ్యాహ్నం తినరు కావచ్చు, మళ్ళీ ఆకలి అయ్యే టైం అవుతుంది. మాకేమైనా పండ్లు పలారాలు పెట్టారు మాకు. కాబట్టి నేను ఈ సభని ఒక గొప్ప సందర్భంగా, నా మిత్రుని కోసం వచ్చిన సందర్భంగా, నా పిల్లల కోసం వచ్చిన సందర్భంగా నేను భావిస్తూ, ఇటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని, సందర్భాన్ని కలగజేసినటువంటి ఈ మేడ్చల్ జిల్లా పిఆర్టీఓ వారికి, చెంగిచెర్లనా మీ స్కూల్, చెర్లపల్లి స్కూల్ హెడ్ మాస్టర్ నుంచి అక్కడ ఉన్న పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయులకి, బోధనేతర సిబ్బందికి, ఇవాళ ఈ సభలో ఇంత అద్భుతంగా నిర్వహించడానికి కారకులైన ప్రతి సేవ చేసిన, పనిచేసిన వాళ్ళందరినీ కూడా నేను, మీరందరూ నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నేను దేవికమ్మ మీద ఒక చరణం పాడదాం అనుకున్నాను, మర్చిపోయాను. యా ఆలు నీకు దండమే, అర్థాంగి నీకు దండమే, అమ్మ నీకు దండమే, దేవికమ్మ నీకు దండమే. బతుకు ముళ్ళ బాటలోన జతక స్నేహితురాలవైతివి, కళ్ళ నీళ్ళు తుడిచివేళ తోడబుట్టిన చెల్లెవైతివి, వెనుక ముందులాడినప్పుడు వెన్ను తట్టిన బాల్యవైతివి, పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లులైతిరి, మానవతకే మోక్షమిచ్చి మాతృదేవత మూర్తి వైతివి, అమ్మ నీకు దండమే, దేవికమ్మ నీకు దండమే. నా మిత్రునికి నా మీద ఎంత ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయన్న విషయాన్ని ఈరోజు గ్రహించాను. పిలవగానే ఇలా రిటైర్ అవుతున్నాను, నా అభినందన సభ ఉంది, మీరు రావాలి అనగానే ఓకే విజయ్, ఇంకా రెండో మాటలు చెప్పలేదు, ఓకే విజయ్ అని చెప్పి, మరి ఆరోగ్యం సహకరించకపోయినా విచ్చేసి మా మధ్యలో ఉన్న సారూప్యతని చక్కగా వివరించినటువంటి మా మిత్రుని గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి మరి సినీ రంగంలో, టాలీవుడ్ సినీ రంగంలో మరి ఒక తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకున్నటువంటి నా మిత్రుడిని చూస్తూ ఉంటే నాకు ఎంతగానో గర్వకారణం అనిపిస్తూ ఉంది. మరి అందుకు సుధా అశోక్ తేజ గారిని మరొకసారి మా అందరి తరఫున, మీ అందరి తరఫున మరి కరతాళ ధనుల మధ్యన వారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాను. అత్యద్భుతమైనటువంటి సందేశం, అత్యద్భుతమైన సందేశం. ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళారు, ఎన్నో విషయాలు చెప్పారు, తన సొంత అనుభవాలను. నిజంగా నేను కూడా గమనించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను తన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసంలో
రియల్లీ ఎంతైనా మరి ఆంగ్ల ఉపాధ్యాయులం కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ అండ్ ఆసమ్ స్పీచెస్ దట్ ఐ హర్డ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ గో బిఫోర్ యూ. థ్యాంక్ యూ సార్. అక్షరాలనే మాలగా చేసి తన ప్రియమైనటువంటి క్లాస్మేట్ అయినటువంటి విజయ్ కుమార్ స్వామి గారికి ఇవాళ మాల వేసినటువంటి ధన్యజీవులు మా సుద్దాల అశోక్తేజ గారికి మా కాపుర మండల పిఆర్టీ శాఖ పక్షాన మరొక్కసారి నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి విజయ్ కుమార్ సార్ గారు ఆంగ్లం పట్ల మాకు ఒక ట్రైనర్గా, మాకు ఒక దారి చూపినటువంటి మార్గదర్శకుడిగా ఉన్నందుకు మేడ్చల్ ఎల్టా ఆధ్వర్యంలో చిరు సన్మానాన్ని స్వీకరించాలని, వేదిక పైన ఎల్టా సభ్యులందరూ కూడా వేదికపైకి రావాలని, ఇందులో మరి పాలు పంచుకోవాలని స్వాగతం పలుకుతూ ఈ చిరు సన్మానాన్ని స్వీకరించాలి. ఎల్టా ఇంగ్లీష్ టీచర్స్ అందరూ కూడా సభా వేదికపైకి, శ్రీదేవి మేడం, శ్రీహర్ సార్, అందరూ, మల్లికార్జున సార్, ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ టీచర్స్ ఎవరున్నా సరే సభా వేదిక పైన చిరు సన్మానంలో పాల్గొనాలని ఎల్టా మేడ్చల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా. ఆశా మేడం, వెల్కమ్, హార్ట్లీ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ.